నమస్తే, మనం సోమాజిగూడలో ఉన్నాం. ఇక్కడ కాటేపల్లి టైర్ల కంపెనీ పైన ప్రెస్ మీట్ జరుగుతూ ఉంది. దీనిపైన మాట్లాడదాం మనతో పాటు తెలంగాణ షాముండు. నమస్తే అన్న. నమస్తే అక్షిత్. ఇప్పుడు మీరు మార్వాడి ఉద్యోగం చేస్తారు, దాన్ని మేము మాట్లాడుతారు కాబట్టి ఈ టైర్ల కంపెనీ కూడా, ఈ కాటేపల్లికి సంబంధించినటువంటి టైర్ల కంపెనీ కూడా మార్వాడికి సంబంధించిన వాళ్ళదే. దీనిపైన మీరు ఏమంటారు? ఇది 4 రోజుల కిందనే నాకు పాశమయాదగిరన్న వాట్సాప్లో పెట్టి, తమ్ముడు ఒక మార్వాడి కంపెనీ ఏదైతే ఇప్పుడు కాటేపల్లి గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆ గ్రామవాసులందరూ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇది కూడా మార్వాడికి సంబంధించినటువంటి యజమానే, దీని యజమాని కూడా, తమ్ముడు దీనిపైన కూడా నువ్వు ఎక్కడైనా అవకాశం దొరికినప్పుడల్లా మాట్లాడన్నాడు. భాషమన్న నేను వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతలో నన్ను పోలీసు వాళ్ళు తీసుకొని పోయారు. అదే రోజు అనుకుంటా మన ఛానలే తొలి వెలుగు రగన్న దాంట్లో నేను చూసా. తొలి వెలుగు రగన్న, మన పృథ్వన్న, పాశమయాదగిరన్న వెళ్ళి గేట్లు కొడతా ఉన్నారు. ఆ యజమానులు ఎవరైనా లోపల మాట్లాడదాను, వాళ్ళు ఏం బయటికి రావట్లేదు. తర్వాత నేను చూసా, పాశమన్నతోనే వాస్తవ విషయాలు అడిగి తెలుసుకున్నా. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కాటేపల్లి గ్రామవాసులు అందరూ ఉన్నారు, ఇప్పుడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నారు, వాళ్ళందరూ ఇప్పుడు ప్రజల ప్రాణాలు తీసేటువంటి కంపెనీ ప్రజల మధ్యలో తీసుకొచ్చి పెట్టి, ప్రజలు వద్దన్నా సరే నువ్వు దానికి ఎందుకు పర్మిషన్ ఇచ్చావు కదా. మేమేమంటున్నాం అంటే, ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడున్నటువంటి బీజేపీ ఎంపీలు వీళ్ళు ఏదో బస్తీ నిద్రలని చేశారు కదా. బస్తీ నిద్రలని ఏదో మూసి పరివాహక ప్రాంతంలో బస్తీ నిద్రలని చేశారు. దాని తర్వాత అంతకుముందు ఆయన దళిత దండోర పేరుతోని గ్రామాల తండాల నిద్రలు చేశారు. ఆ ప్రజలు కూడా అంటారు, మేము పండుకోలేకపోతున్నాం, మా ఆరోగ్యాలన్నీ ఖరాబ్ అవుతూ ఉన్నాయి, మా చిన్నపిల్లలు అనారోగ్యాలు పాలవుతూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు కదా. మీరు కూడా 2 రోజులు, ఒక వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు వచ్చి ఆ గ్రామంలో పడుకోండి. ముఖ్యమంత్రులు, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అదేవిధంగా బీజేపీ ఎంపీలు, మంత్రులు అందరూ కలిసి మీరు ఆ గ్రామంలో 4 రోజులు నిద్ర చేయండి. నిజంగా మీ ఆరోగ్యానికి ఏం కాకపోతే కనుక ఆ కంపెనీ అట్లనే ఉంచుదాం. ఏడుంటుంది తమ్ముడు టైర్ల కంపెనీ? ఊరుకు దూరంగా ఉండాలి. ఆ జైరాబాద్ దగ్గర ఉన్నది కంపెనీ, తెలుసా మీకు? అక్కడ పోతుంటే రోడ్డు మీద ఉంటుంది. ఎంఆర్ఎఫ్ కంపెనీ ఉంటుంది, అడవిలో ఉంటుంది. ఆడ పెట్టాలి కదా కంపెనీ. నువ్వు ఆడబెట్టినా తీసుకొచ్చి అసలు పర్మిషన్ ఎందుకు ఇచ్చినవాడా? ఒక్కదానికి కూడా ఇది ఉండదు. అధికారులు పోయి డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఫార్మా కంపెనీలలో పోతారు, ఏదో ఇన్స్పెక్షన్ చేసినట్టు నామకేవాసి చేసి వస్తారు. ఒక్కడు సీరియస్నెస్ ఏముండదు వీళ్ళకు. మీరు చూడండి, పాశమైలారం కానీ, లేకపోతే ఐడియా జీడిమెట్ల కానీ, షామీర్పేట కానీ, శర్లపల్లి కానీ, దాని పక్కన ఉన్నటువంటి చెరువులలో పోయి చూడు, అది డిజిలా నీళ్ళ కూడా తెలియదు. ఘోరం. కాబట్టి దీని వెనకాల ఒక్క రాజకీయ నాయకుడు ఉన్నాడు నేను అనుకోవట్లేదు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, మేము అక్కడ ఉన్నటువంటి సంబంధిత ఎంపీకి ఇచ్చాము లెటరు, ఎమ్మెల్యేకి ఇచ్చాము, మంత్రికి ఇచ్చాము అంటారు. మీరు ముఖ్యమంత్రికి ఇచ్చినా సరే అన్ని పార్టీలకు ఆ కంపెనీ ఫండ్ చేస్తారు, డబ్బులు ఇస్తారు. మీరే చూశారు కదా మొన్న. వీళ్ళని రాజకీయ నాయకులు నడిపిస్తారు ఈ కంపెనీలు పెట్టుకున్నటువంటి పెట్టుబడిదారులని. కాబట్టి ప్రజలు కనుక తిరగబడితే, పాశమయాదగిరన్న ఇంతకుముందే చెప్పిండు, మీ గ్రామంలోకి వస్తే రాజకీయ నాయకులను కొట్టండి చెప్పిండు. ప్రజల ప్రాణాలు తీసే కంపెనీ మనకెందుకండి? నిజంగా పోనీ కంపెనీ పెట్టుకున్నావు, స్థానికస్తులకు ఎవరికైనా ఉద్యోగం ఇచ్చినంటే ఒక్కను కూడా తెలుగు ఆయన లేడంట. అలా ఒక్కైనా మాత్రం ఎవరు సెక్యూరిటీ ఎవరు ఉన్నారంట. కంపెనీలు పెట్టుకుంటావు, భూమి మాది, మా ఆరోగ్యాలు ఖరాబ్ చేస్తావు, స్థానికస్తులకు ఉద్యోగాలు. అసలు దేనికి ఆ కంపెనీ నాకు అర్థం కాదు. అది ఆడుండే కంపెనీ, ఆ చెన్నైలో చూడండి మీరు, ఏడుంటే సముద్రం పక్కన ఉంటాయి. ఓకే రైట్, మంచిదే, కంపెనీలు ఉండాలి కాదని అంటలే. ఏడుండాలి? జనాల మధ్యలో ఉండాలా? ప్రజల ప్రాణాలు తీయాలా? ఇంతకుముందు కూడా అంతే, ఇథైల్ ఆల్కహాల్ అని కంపెనీ పెట్టారు వాళ్ళు, ఐపీ అదే ఐసోప్రొపైల్ ఆల్కహాల్ అని. వాళ్ళు కూడా ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా కొట్లాడుతుంటే వాళ్ళ మీద కూడా, రైతుల మీద కూడా కేసులు పెట్టి జైలు పాలు చేసినాం. ఇప్పుడు వీరు అట్లా కొట్లాలి కదా. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రెస్ మీట్ పెట్టి, రైట్ ఆ కంపెనీ వల్ల మా గ్రామానికి జరుగుతున్న నష్టం ఇదని చెప్తా ఉన్నారు. తీసుకోండి చర్యలు. మీరు ఎందుకు తీసుకోరు? 100% పృథ్వన్న కానీ, నేను కానీ, తెలంగాణ విఠలన్న కానీ, పాశమయాదగిరన్న కానీ, జీలకర్ర సీనన్న కానీ, ఎవరైతే ఈ మార్వాడికి సంబంధించినటువంటి ఈ కంపెనీలు కానీ వీళ్ళు దుర్మార్గాలు ఏవైతున్నాయో 100% బట్ట బయలు చేస్తాం. ఇప్పుడు నేను చెప్పింది కాదు కదా తమ్ముడు, ఆ గ్రామస్తులు నన్ను కన్సల్ట్ అయ్యారు. పాశమయాదగిరన్న చెప్తే, తమ్ముడు నువ్వు మాట్లాడాలి, అవకాశం దొరికినప్పుడు మాట్లాడుతూ ఉన్నాం కదా. ఇది వీళ్ళ దుర్మార్గం. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా గత ప్రభుత్వం ఇచ్చింది మాకు సంబంధం లేని చెప్పే ప్రయత్నం చేస్తాడు. సరే తమ్ముడు, గత ప్రభుత్వం ఇచ్చింది కదా, ఇప్పుడైతే నీ ప్రభుత్వమే కదా. నువ్వు చాలా నిజాయితీ కలిగే రాజకీయ నాయకుడు కదా. మరి ప్రజల ప్రాణాలు పోతున్నాయి, చిన్నపిల్లల ప్రాణాలు పోతున్నాయి, ఆ గ్రామస్తులందరూ అనారోగ్యాల పాలవుతూ ఉన్నారు. మీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇప్పుడు పర్మిషన్, లైసెన్స్ రద్దు చేయి, అక్కడి నుంచి కంపెనీ వేరే దగ్గర పెట్టి. గత ప్రభుత్వం మీద నువ్వే ప్రయత్నం చేస్తావు. సరే గత ప్రభుత్వం చెడ్డదే బ్రదర్, మీ ప్రభుత్వం అయితే మంచిది కదా. ఎవరు ఆయన మంత్రి ఎవరు అంటున్నారు? బీర్లా అయ్యలే గారు మీరు చాలా మంచోళ్ళు కదా. బీర్లా అయ్యలే గారు, ఆ గ్రామ ప్రజల మీద నిజంగా మీకు ప్రేమ ఉంటే కనుక, ఆ కంపెనీ యాజమాన్యంతో మీరు అవ్వలేదని అవ్వకుంటే కనుక ఇది చేయండి, ఆ పని చేయండి.
కాబట్టి ఈ కథలు చెప్పకండి. ఈయన మీద నొక్కుతాడు, ఆయన మీద నొక్కుతాడు అని నేను ఎంతమంది చెప్పిన స్టార్టింగ్లోనే మీకు. అన్ని పార్టీలు ఉంటాయి ఈ కంపెనీ వెనకాల. ప్రజల ప్రాణాలు పోయినా పట్టించుకోరు, చాలా ఘోరం. కాబట్టి మిమ్మల్ని ప్రజలు తన్ని ధర్మాడు రాజకీయం నాట్ ఓన్లీ కాంగ్రెస్, అది బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇంకా కాంగ్రెస్ కానీ ఇంకే పార్టీ అయినా కానీ పోవాలి, కంపెనీ యజమానుల మీద పడాలి, ప్రజలు వీళ్ళని చూపెట్టాలి, వాళ్ళ దగ్గర డబ్బులు దండుకోవాలి, ప్రజలు ఎంత మొత్తుకున్నా తర్వాత పట్టించుకోకుండా ఉండాలి. అన్ని పార్టీలు ఉంటాయి తమ్ముడు దీని వెనకాల. కాబట్టి ప్రజలు తిరగబడారు అనుకో. మార్వాడి వాళ్ళు ఎక్కువ వాళ్ళకు డబ్బులు ఎందుకు ఇస్తూ ఉన్నారు? మాకు అంటే మేము నాన్ లోకల్ అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరితోనే ఇది జరుగుతుంది అనుకోవచ్చా? అంతేగా తమ్ముడు, నిన్నగాక మనం చూసాం. మీరు తెలంగాణ ప్రజల వైపు ఉంటారా అని అంటే మేము ఒక ఉద్యమాన్ని చేపట్టాం. ఎవరినైనా మా ప్రాంతేతరుడు వచ్చి మా దళిత బిడ్డను కొట్టిండు, ఆపడానికి వచ్చినటువంటి ఒక బీసీని 4-5 బీసీని కొట్టిండు అని మేము గలమిపోతే ఖబర్దార్ మార్వాడిల్లారా అని గోబ్యాక్ ఇచ్చినవే లేదో కొన్ని రాజకీయ పార్టీలు పోయి ఆయన పంచని చేరినాయి వాళ్ళు అడగముందే. అంటే వీళ్ళు ప్రజల వైపు, తెలంగాణ ప్రజల వైపు లేరు, మార్వాడి వాళ్ళ పైసల వైపు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, ఆ మార్వాడి కంపెనీ ఆయన డబ్బులు ఇచ్చినట్టున్నాడు, ఆయన వైపు ఉన్నారు వీళ్ళు రాజకీయ నాయకులు. ఆ గ్రామస్తుల వైపు లేరు, తెలంగాణ ప్రజల వైపు లేరు. కాబట్టి ప్రజలన్నీ పసిగడతా ఉన్నారు తమ్ముడు, ప్రజలన్నీ పసిగడతా ఉన్నారు. రానున్నటువంటి రోజుల్లో వీళ్ళని రాజకీయ సమాజ్ చేస్తారు. మీరు తెలంగాణ ప్రజల ప్రాణాలు పోతున్నా సరే పర్వాలేదు అనుకునేటువంటి రీతిలో మీరు ఉంటే కనుక మీకే ప్రమాదం. థ్యాంక్ యూ.